హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనం స్థాపత్య వేద వాస్తు ప్రకారము 1000 సంవత్సరాల క్రితం కట్టినటువంటి తిరుమల దేవస్థానంలో 3 ప్రాకారాలతో ఉన్నటువంటి ఒక ఎంక్లోజ్డ్ స్పేస్‌ని, ఒక స్ట్రక్చర్‌ని మనమేంటంటే, అప్పట్లో స్థపతులు ఎటువంటి విజ్ఞానాన్ని ఉపయోగించారు. ఎందువల్లంటే, ఒక భాషకి ఒక గ్రామర్ ఉంటుంది. ఒక ఫార్మ్ జనరేషన్‌కి కూడా ఒక గ్రామర్ ఉంటుంది. ఆ యొక్క గ్రామర్‌లో పూర్తిగా స్థాపత్య వేదంలో ఆయాది గణితం అనేటటువంటి పార్ట్‌లో ఉంటుందండి. ఇప్పుడు ఎలాంటి స్పేస్ కట్టాలి అనేది మనకు తెలిసినప్పుడు, ఎలాంటి వైబ్రెన్సీ ఉన్నటువంటి ఆ యొక్క కన్‌స్ట్రక్షన్ మనం చేయాలి అనేది లెక్కలు కట్టాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఎలాంటి క్వాలిటీ అది ఆక్యుపై చేసేటటువంటి వ్యక్తులకి మంచి చేస్తుంది అనేది కూడా లెక్క కట్టాలి. అంటే కంపాటబుల్ ఉన్నటువంటి ఎనర్జీని మాత్రమే మనం అక్కడ మేనిఫెస్టేషన్ చేయగలగాలి. ఎందుకంటే ఎనర్జీని క్రియేట్ చేస్తున్నాం అనే మాట మాట్లాడడం తప్పు. ఎనర్జీ నార్ క్రియేటెడ్, నార్ డెస్ట్రాయిడ్, బట్ ఇట్ కెన్ బి చేంజ్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. ద సేమ్ వే ఒక ఫ్రీ స్పేస్‌లో ఉన్నటువంటి ఒక ఎనర్జీని, ఇట్ హ్యాస్ ఆల్ ద క్వాలిటీస్. ఇట్ హ్యాస్ ద క్వాలిటీ విచ్ ఈస్ ద సమ్మేషన్ ఆఫ్ ద ఆల్ 27 క్వాలిటీస్. ఆల్ 27 నక్షత్రాస్ అనేది మనం తీసుకునేటప్పుడు, బై క్రియేటింగ్ ఏ స్ట్రక్చర్, బై క్రియేటింగ్ ఎన్ ఎన్‌క్లోజ్డ్ స్పేస్ అని మనం అనుకునేటప్పుడు, వాట్ వి ఆర్ డూయింగ్, సింప్లీ వి ఆర్ ట్రాన్స్‌ఫార్మింగ్ దట్ ఓవరాల్ ఎనర్జీ ఇంటూ ఎ స్పెసిఫిక్ ఎనర్జీ. That overall energy is the potential energy that is unbounded. But through these mathematical calculations, we are creating an enclosure which is bounded and which confines that energy and holds that energy by that four walls. We are called as the kinetic energy. So there are two things: kinetic energy, potential energy before construction. After construction, the construction itself is called as the kinetic energy. That means the known frequency. We know the wavelength of that building. సో దీన్ని మన ఐన్‌స్టీన్ గారు అనుకుంటా E ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అనేటటువంటి ఒక ఈక్వేషన్‌తో పోల్చారు. ఇక్కడ ఈ ఇస్ ఎ పొటెన్షియల్ ఎనర్జీ. ఇట్స్ ఎన్ అన్బౌండెడ్ ఎనర్జీ. ఎంసీ స్క్వేర్, whatever m is the mass, c is the light energy, c square. If you equate that m is equal to e square with our tradition, ఐన్‌స్టీన్ మొన్న చెప్పారు. 10,000 సంవత్సరాల క్రితమే మన మైండ్ చెప్పాడనమాట ఈ యొక్క ఈక్వేషన్. అంటే వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ దట్ బిల్డింగ్, దట్ ఎన్‌క్లోజర్, అండ్ సి స్క్వేర్, సి ఇంటూ సి అంటే పొడుగు ఇంటూ వెడల్పు. 1c, that is the light energy, that is the wavelength, that is the width, and 1c is the length. So c square, that particular area, that means an enclosed space, that is the mass, which is enclosing that light energy, c square. So what is the enclosure, whatever the energy అది కలిగి ఉన్నదో ఆ యొక్క కంటైనర్, దట్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఎనర్జీ అని చెప్పి ఆయన ఈక్వేట్ చేసి చెప్పారు. ఇది 10,000 సంవత్సరాల క్రితమే మైమూని చెప్పాడు మనకి. ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అనేటటువంటి ఒక సిద్ధాంతం. సో ఇక్కడ అటువంటి ఒక ఎంక్లోజర్స్‌ని యూజ్ చేయడం ద్వారా, ప్రాకారాలతో లేదా ఇళ్ళకి మెయిన్ ఇళ్ళతో, మెయిన్ గోడలతో 4 దిక్కులా, వాట్ వి ఆర్ క్రియేటింగ్ ఏ పల్సేటింగ్ ఆర్ ఏ లయ బేస్డ్ బిల్డింగ్స్. కన్‌స్ట్రక్షన్ చేసే ముందే ఆ లయం మనకు తెలుసనమాట. కన్‌స్ట్రక్షన్ చేసే ముందే మనకి ఎటువంటి లయ సరిపోతుందో మనం లెక్కేసి కట్టుకుంటాం. అది వాస్తు అంటే. టు బూస్ట్ అప్ దట్ ఎనర్జీ, ఆర్ యూ వాంట్ టు అక్వైర్ దట్ ఎనర్జీ ఫ్రమ్ ద ఎర్త్, వి నీడ్ సర్టెన్ అరేంజ్‌మెంట్. ఏదో రోడ్డుకుందని చెప్పి రోడ్డు పారికి కట్టేసుకొని 5 దిక్కులంటే కాదు.
నీ రోడ్లు దిక్కులకున్నాయో లేదో ప్రకృతికి అనవసరం. నువ్వు కట్టుకునే ఇల్లు దిక్కులకు సరిపెట్టుండాలి. కొన్ని సందర్భాల్లో రోడ్లు దిక్కులకు వేసుండొచ్చు, వేసి ఉండకపోవచ్చు. అంత మాత్రాన నేను బై రోడ్స్ ఫాలో అయ్యి కట్టుకుంటాను. నా సంఘము, నా సమాజము దాన్ని ఉద్ధరించాలి. దాన్ని ఉద్ధరించాలంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోలేవు. అది తెలుసుకో ఫస్ట్. ధర్మాన్ని తెలుసుకో. ధర్మాన్ని బట్టి ఇల్లు కట్టు. సో, ఆ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది అక్కడ జరగాలి. బట్ ఎనర్జీ అనేది వీక్ ఎనర్జీ ఫీల్డ్ ఉండకూడదు గాబట్టి, పొటెంట్‌గా ఎనర్జీ ఉండాలి గాబట్టి, ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి తీసుకోవాలి ఇల్లు? గాల్లో కట్టం గదా! భూమి మీద కడతాం. సో, భూమి యొక్క ఎనర్జీస్‌ని మనం తీసుకోవాలి. ఆ యొక్క భూతత్వాన్ని ప్రాపర్‌గా ఇండ్యూస్ చేయడానికే డైరెక్షన్స్ కట్టుకోండి అని చెప్తారు. వన్స్ డైరెక్షన్స్‌కి అలైన్డ్, ఇట్స్ అలైన్డ్ విత్ ద ప్రకృతి. వై? బికాస్ the earth, the entire solar system, the entire galaxies are all aligned with each other by using a grid system. సో, ఆ గ్రిడ్ సిస్టానికి మనం అలైన్‌మెంట్ అవ్వాలంటే నువ్వు భూమికి అలైన్ అవ్వాల్సిందే. భూమికి అయితేనా ఎనర్జీ మన బిల్డింగ్ తీసుకుంటుంది. అలా తీసుకున్నటువంటి ఎనర్జీని నేను ఒక లెక్కలు కట్టి ఇంగో ఈ పలానా ఎనర్జీ కింద ట్రాన్స్‌ఫార్మ్ అవ్వని నేను చెప్పగలుగుతాను. ఇంత తతంగం ఉందన్నమాట. ఇంత సైన్స్ ఉంది మన యొక్క నాలెడ్జ్‌లో. దట్ ఈస్ ద స్పేస్ and its impact on human beings. Through the space, థెరపెటికల్ ప్రాపర్టీస్ మనం తీసుకోవాలి ఆ బిల్ట్ స్పేస్. ఒక థెరపెటిక్ క్వాలిటీస్ ఆ స్పేస్ తీసుకునేటప్పుడు. అందులో ఉండడం ద్వారా మనకి థెరపీ జరుగుతుందనమాట. సో, త్రూ స్పేసెస్ థెరపీ టు వాట్? టు అవర్ ఇన్నర్ కాన్షియస్‌నెస్. టు యువర్ ఇన్నర్ నటరాజా. టు యువర్ శరీర వీణ. టు యువర్ కాన్షియస్‌నెస్. అందువల్ల ఇటువంటి నాలెడ్జ్‌తో ఇల్లులు కట్టాలన్నా ప్రతి ఒక్కళ్ళకి సాధ్యం కాదు. అందువల్ల ఏంటంటే చక్రవర్తులు, రాజులు, సామంతులు, జమీందారులు, వ్యాపారవేత్తలు వారు ఇతోధికంగా ఇటువంటి కన్‌స్ట్రక్షన్స్ చేయడానికి విరాళాలు ఇవ్వడం ద్వారా మాత్రమే సాధ్యమయ్యేది. అందువల్ల మహా దేవాలయాలు కొన్నే ఉంటాయి. ఎందుకంటే కొన్ని లక్షలు, కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించాలన్నమాట. సో, దీస్ ఆర్ ఆల్ కాన్షియస్ బేస్డ్ బిల్డింగ్స్. అటువంటి ఒక కాన్షియస్ బేస్డ్ బిల్డింగ్ అనేది మనం తీసుకున్నప్పుడు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఈస్ ద మేనిఫెస్టెడ్ గాడ్. ఆ యొక్క మేనిఫెస్టేషన్ చేయడానికి మనకి పొడుగ్గా తూర్పు ఉత్తరాలుగా ఏ రకంగా ఈ యొక్క నాలెడ్జ్‌ని వాడాలి. ఎందుకంటే మనం గణన చేసే, లెక్కలు కట్టి ఆ యొక్క స్పేసెస్ క్రియేట్ చేసేటప్పుడు అన్నిటికి ఒకటే తీసుకోవడానికి కుదరదు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ స్క్వేర్. ఇట్స్ ఎ రెక్టాంగిల్. స్క్వేర్ అనుకుంటే 4 దిక్కులకి ఒకే కొలతను సరిపెట్టేవాళ్ళం. కానీ ఇక్కడ 1:1.5 ప్రపోర్షన్స్ ఉండడం వల్ల ఉత్తర దక్షిణాలకు సంబంధించి ఆ వెడల్పు కొలత తీసుకున్నాం. తూర్పు పడమరకు సంబంధించి ఆ యొక్క పొడుగు కొలత తీసుకున్నాం. పొడుగేంటి? వెడల్పుకి 1.5 రెట్లు ఎక్కువ ఉంటుందన్నమాట. సో, పొడుగుతో సంబంధించినటువంటి అంటే ఈ యొక్క మహాద్వారం తూర్పు నుంచి చివరి దాకా ఉండేటువంటి కొలత మొత్తము మనము ఈ యొక్క పొడుగులోనే సాధించాలి. ఇంతకుముందు వీడియోలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వెడల్పు నుంచి సాధించవలసినవన్నీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఓకే. ఇదంతా వెడల్పు నుంచి సాధించాల్సినవి. మనం తూర్పు, పడమరగా సాధించాలనుకునేటప్పుడు ఇప్పుడు మనం ఈ కొలత అనేది తీసుకోవాలి. ఈ యొక్క 11 అడుగుల 11 అంగుళాల 1/8 అనే కొలత తీసుకొని, ఆ యొక్క పాదంలో దాన్ని మనం ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, దీన్ని అదే కాన్షియస్‌నెస్ అంటే నువ్వు ఆ యొక్క ఫుల్ పాదాలు అన్ని చోట్ల వాడలేవు కాబట్టి, ఆ యొక్క పాద ఫ్రాక్షన్‌లైజ్ చేసినప్పుడు నచ్చిన చోట కట్ చేయకూడదు. అది 1/2 కింద కట్ చేయొచ్చు. లేదా క్వార్టర్ కింద కట్ చేయొచ్చు. లేదా 0.75 కింద కట్ చేయొచ్చు. ఇలా చూసుకునేటప్పుడు ఇది కంప్లీట్ పాద. సో, ఉత్తర దక్షిణాలుగా చూసుకునేటప్పుడు మనం 11 అడుగుల 11 అంగుళాల 1/8 అని లెక్క చేయాల్సినప్పుడు 8 అడుగుల 11 అంగుళాల 3/8 కూడా అదే నక్షత్ర బలంతో ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఎందుకు? అది 3 క్వార్టర్‌లనమాట. 0.75. అలాగే అలాంటి 2 క్వార్టర్స్ మనం తీసుకునేటప్పుడు వచ్చిన 5 అడుగుల 11 అంగుళాల 9/16లో కూడా అదే వైబ్రెన్సీ ఉంటుంది. 1/4 2 ఫీట్ 11 ఇంచెస్ 13/16 తీసుకున్నా అదే వైబ్రెన్సీ ఉంటుంది.
1/8 అంటే పాదం మొత్తాన్ని 8 భాగాలు చేసినప్పుడు ఒక భాగము 1/8 అంటే 1 ఫీట్ 5 ఇంచెస్ 7/8. అంటే అసలుకి అసలు కలపడం ద్వారా లెక్కలు చేయొచ్చు. అసలుకి ఫ్రాక్షన్స్ కలపడం ద్వారా కూడా మనం లెక్కలొస్తది. సో, ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ఉత్తర, తూర్పు పడమరలుగా యాక్చువల్‌గా ఈస్ట్, వెస్ట్ అది ఇంపార్టెంట్. ఈస్ట్, వెస్ట్. ఈస్ట్, వెస్ట్ మనం తీసుకునేటప్పుడు ఈ రకంగా ఈ 2 పాదాలు కలపడం ద్వారా ఇక్కడ 23 అడుగుల 10 అంగుళాలు 5/16 అంటే ఈ కొలత ఎక్కడైనా కనపడినా సరే అదే వైబ్రెన్సీ కలిగి ఉంటది. ఎందుకు ఇక్కడ 2 పూర్ణ పాదాలు కలిపాం. రెండో దాంట్లో మనకి 20 అడుగుల 10 అంగుళాలు 1/2 వచ్చింది. ఇందులో మనం ఒక ఫుల్ పాదా తీసుకున్నాము. అదే రకంగా కలర్ కోడ్ ఇస్తున్నాం. వేరే పాదాల 3 భాగాలను తీసుకున్నాం. అంటే 1/4, 1/4, 1/4 0.75 ఈ 2 కలపగా 20 అడుగుల 10 అంగుళాల 1/2 దట్ స్పేస్ అంత స్పేస్ కొలత కింద తీసుకొని మనం ఏదైనా చేసినప్పుడు ఆ 20 అడుగుల 10 అంగుళాలున్నరలో కూడా అదే పల్సేషన్. అదే ఇక్కడ నెక్స్ట్ దీంట్లో ఒక ఫుల్ పాదాకి మనం 2.5 కలిపామన్నమాట. అది 17 అడుగుల 10 అంగుళాలు 3/4 వచ్చింది. స్టిల్ ఇట్ హ్యాస్ దట్ శ్రవణ కాన్షియస్‌నెస్. చివరగా మనం ఏం చేసాం, ఒక పాదాకి ఒకటి మాత్రమే కలిపాం. 1/4 కలిపాం. అది మొత్తంగా కలిసి 14 అడుగుల 10 అంగుళాల 15/16. దీన్ని టెక్నికల్‌గా ఎలా ఇచ్చేస్తారంటే, ఈ చివరగా వచ్చిన దాన్ని 1.25 వాల్యూ తీసుకున్నాం అంటాం. అంటే 1 ఫుల్ మాడ్యూల్ ప్లస్ క్వార్టర్ మాడ్యూల్. అదే రకంగా సెకండ్‌ది తీసుకునేటప్పుడు మనం ఆ యొక్క పాదాన్ని 1.5 కింద మనం చూపెడతాం చాలా చోట్ల. సో, 1.5 కింద చూపెట్టినప్పుడు అదేంటి 1 ఫుల్ మాడ్యూల్ అండ్ 50% ఆఫ్ ద మాడ్యూల్ నెక్స్ట్ దాంట్లో కలిపి తీసుకున్నాం. అదే రకంగా మనం 1.75 అని చెప్పాం. 1.75 అంటే ఏంటి? ఈ రకంగా తీసుకోవాలి. ఒక కంప్లీట్ మాడ్యూల్ నెక్స్ట్ మాడ్యూల్ 4 భాగాలు చేసి 3 భాగాలు దానికి క్లబ్ చేయడం. అదే రకంగా మనకి సపోజ్ 2 మాడ్యూల్స్ అని చెప్పి చెప్తాం. 2 దీన్ని 2 అంటారు. అంటే 2 కంప్లీట్ పాదాస్ మనం తీసుకున్నాం. చూసారు కదా! ఇంత గొప్పది మన శాస్త్రం. ఇంత నిగూఢమైనది. ఇటువంటి నిగూఢమైనటువంటి శాస్త్రాన్ని ధర్మం తెలిసి కూడా నేను నిగూఢంగా ఉంచాలా? పోనీ ఇదే బయట ప్రాక్టీస్ నడుస్తుంటే ఓకేలే. దాన్నెందుకు డిస్క్లోజ్ చేయడము, ఆ సూక్ష్మాన్ని ఎందుకు చెప్పడం అని ఊరుకునేవాడిని. బయట మోడర్న్ వాస్తు అంటారు. బొంద వాస్తు. మోడర్న్ వాస్తు అంటే ఏంటి? ఏం సాధిస్తున్నారు దాని ద్వారా? దాని ద్వారా మనకు ఎలా మంచి జరుగుతుంది? మంచి జరగడం అంటే నీ సోల్‌కి హ్యాపీనెస్ ఉండాలి. నీ సోల్‌కి స్పిరిచువల్ బ్లిస్ ఉండాలి. ఆ యొక్క స్పిరిచువల్ బ్లిస్‌ని మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. ద సేమ్ థింగ్ నౌ త్రూ హీలింగ్ వాస్తు తెలుగు వి ఆర్ ఇంప్లిమెంటింగ్ ఫర్ ద హోమ్స్, అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ అండ్ విలేజ్ ప్లానింగ్, టౌన్ ప్లానింగ్ వాటెవర్ లేఅవుట్స్ వేయడానికి కూడా ఈ నాలెడ్జ్ వాడవచ్చు. సో, ఎందువల్ల ఇది ఇంత క్లియర్‌గా చెప్పగలుగుతున్నామంటే, ఫర్దర్‌గా చెప్పే ప్రతి వీడియోస్‌లోనూ తూర్పు, పడమరలుగా చేసే నిరూపణ ఏంటి? ఉత్తర, దక్షిణాలుగా చేసే నిరూపణ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. థాంక్ యూ వెరీ మచ్.